శ్రీకాకుళం జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలోని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతమోహన్ మాట్లాడుతూ రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు, పార్టీ విధానాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులపై స్పందిస్తూ ప్రజలకు అనుకూల పాలన అవసరమని ఆయన పేర్కొన్నారు. న్యూస్ ఛానల్లో తప్ప గ్రౌండ్ లో ఎక్కడా లేదు. 17 సంవత్సరాల్లో వారు సాధించింది నాకు ఏమీ కనపడలేదు. ఆయన కుప్పం నియోజకవర్గం 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉంటూ ఏముంది అక్కడ? కనీసం ఒక ఇడ్లీ కొట్టు లేదు. ఎవరు పోయి చూడటం లేదు. నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది వాస్తవాలు. ముగ్గురు విఫలమయ్యారు. మోడీ విఫలం, భారతీయ జనతా పార్టీ విఫలమైంది చేస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రాబోయే వారం లోపల పిఆర్సీని ప్రకటించాలని నేను శ్రీకాకుళం నుంచి డిమాండ్ చేస్తున్నా. మూడో విషయం, తిరుపతి విమానాశ్రయం నేను కష్టపడి తీసుకొని వచ్చాను. ఆ రోజు నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. నేను డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని కలిశాను. చెట్లు కొట్టేశాడు. ఒక్కొక్క చెట్టు 300-400 సంవత్సరాల చెట్లు. అక్కడ ఆదివాసీలు ఉన్నారు. 4000 మంది ఆదివాసీలు ఉన్నారు. వాళ్ళందరినీ ప్రతిరోజు సముద్రంలోకి దూసేస్తున్నారు. ఎందుకు? 40,000 విల్లాలు కడుతున్నాడు అక్కడ. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకొస్తున్నాడు. ఒక సీ పోర్ట్ తీసుకొస్తున్నాడు. అక్కడ ఒక పెద్ద శ్రీలంక లాంటి దేశాన్ని తయారు చేసుకుంటున్నాడు నరేంద్ర మోడీ, అదానీలు. ఎవరి అదానీ?